అందరూ గెలవాలనుకున్నారు, గెలిచారు. చూడాలి మరి ఏమవుద్దు. అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సో ఒక సామాన్యంగా గర్వంగానే ఫీల్ అవుతున్నాను. ఒక స్టూడెంట్గా, ఒక కళ్యాణ్ గారి అభిమానిగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అనుకున్నారా ఇంత మెజారిటీ వచ్చిందని? అంటే అందరూ అనుకున్నారు కానీ నేను అనుకోలేదు. అంటే మెజారిటీ అనేది మన చేతుల్లో లేదు. ఓటర్ యొక్క స్వభావం ఎలా ఉంటుందో తెలియదు. అంటే మీరు ఎంత మెజారిటీ రావచ్చు అనుకున్నారు? మెజారిటీ అదే నేను ఎంత అంతని ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసుకోలేదు. ఎందుకంటే ఆపోజిట్ వ్యక్తి కూడా మాజీ ఎమ్మెల్యే. సో ఆవిడకి ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఉంటుంది. సో ఆ ఓట్ బ్యాంక్ ఆవిడ కోల్పోదు. సో ఖచ్చితంగా ఆ ఓట్ బ్యాంక్ ఆవిడ పడింది. నేను కళ్యాణ్ గారి అభిమాని. కానీ వాస్తవం చెప్తున్నాను, 1,00,000 అంటే 1,00,000 అని నేను అనుకోలేదు ఎప్పుడు. ఆ రోజు నామినేషన్ రోజు ఎలా ఉందో మీరు చూసారు. సో గెలిచిన తర్వాత ఎలా ఉంటుందో మీరే చూడవాలి. ఓటింగ్ అంతా పడింది అంటారా? అదే అంటున్నాను కదా అండి, కాపు ఓటింగ్. నేను కాపు, ఆపోజిట్ నిలబడిన వ్యక్తి కూడా వంగగీత గారు కాపే. సో నేను అది చెప్తున్నాను, ఆవిడకి ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా ఉంటుంది. అదే నేను చెప్తున్నానండి, ఆవిడ ఓట్ బ్యాంక్ లేదంటే నేను నమ్మను. ఎందుకంటే ఆవిడ మాజీ ఎమ్మెల్యే. సో ఆవిడకి ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఆవిడ ఒక 10-15 సంవత్సరాల పాటు నియోజకవర్గంలో తిరుగుతుంది అన్న. నేను కళ్యాణ్ గారు అభిమాని అదే చెప్తున్నాను. కానీ ఆవిడని చిన్న అంచనా వేయకూడదు నేను అనుకున్నారా? 21 స్థానాల్లో జనసేన పార్టీ నేను అనుకోలేదు. నేను ఖచ్చితంగా అనుకోలేదు. ఒక 15-16 అనుకున్నాను. మరి ఎలా ఫీల్ అవుతున్నారు? దానికి చాలా ఎగ్జైట్మెంట్. ఆ రోజు అయిపోయింది మా ఫీలింగ్ అంతా. ఆ రోజు వ్యక్తపరిచేసాం. గెలిచిన రోజే మా ఫీలింగ్ వ్యక్తపరిచేసాం. సో ఇప్పుడు మీరు అడిగినంత మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిందే 23 సీట్లు. 23 సీట్లు గెలిచి 21 ఇచ్చారు. 21కి 21కి 22 ఎంపీ 23 గెలిచారు. 23 2 ఎంపీ 21 ఎంపీ ఇచ్చాడు. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. సో 100% ఓట్ బ్యాంక్ పడింది. సో ఈ గెలిపనేది కూటమి వల్లే గెలిచిందని నా అభిప్రాయం. ఈ కూటమి ఏర్పడడానికి గల కారణం కూడా పవన్ కళ్యాణ్. అది అందరికీ తెలుసు, ప్రతి ఒక్క ప్రజలకే తెలుసు. అదనమాట. ఎక్స్పెక్ట్ చేశారా అన్న ఇలా ఉంటుందని? ఖచ్చితంగా కూటమి లేకపోతే మళ్ళీ జగన్ గారే సీఎం అవును. వాస్తవం మాట్లాడుకుంటాం. కూటమి వల్లే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారు. అది నా ఒక ఒపీనియన్. మరి ఒకప్పుడు పిఠాపురం అంటే ఎవరికి తెలియదు. అదే అంటున్నాను అన్న. ఇప్పుడు నేను జాబ్ చేయడానికి వెళ్ళినాక కాకినాడ పక్కన మా పిఠాపురం అని చెప్పేటోళ్ళం. ఇప్పుడు మా పిఠాపురం గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. బికాజ్ కళ్యాణ్ గారి వల్ల. అందరికీ తెలుసు. అది నువ్వేంటి మొత్తం పిఠాపురం యొక్క ప్రజానికని అందరికీ తెలుసు. కళ్యాణ్ గారి వల్లే పిఠాపురం యొక్క అన్ని ప్రదేశాల్లో పిఠాపురం అనే ఊరు ఉందని తెలిసింది కళ్యాణ్ గారి వల్ల. దాంట్లో మనకి మోదీ గారి చెవులో కూడా పడింది. అవునవును, అదైతే నిజం. దాంట్లో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం మేమైతే. మా పిఠాపురం ప్రజలు చాలా గర్వంగా ఫీల్ అవుతాం ఆ విషయంలో. అయితే అభివృద్ధి అంటారా, ఒకటే అన్నా, నేను కళ్యాణ్ గారు అమ్మని మరీ చెప్తున్నాను. కానీ జగన్ గారు చేసిన తప్పు కళ్యాణ్ గారు చేయకూడదు. జగన్ గారు తప్పు చేశారంటలేదు, జగన్ గారు అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి సామాన్య ప్రజలు అభివృద్ధి కావాలనుకుంటున్నారు. ఒక యువకులు కానీ సామాన్య ప్రజలు కానీ అభివృద్ధి కావాలన్నా అభివృద్ధి కళ్యాణ్ గారు చేస్తే కళ్యాణ్ గారు మళ్ళీ గెలుస్తారు. లేకపోతే మళ్ళీ కళ్యాణ్ గారు దిగిపోతారు. అది నేను చెప్పగలను ఒక సామాన్యుడిగా, ఒక వ్యాపారస్తుడిగా చెప్పగలను. నేను బీటెక్ చేశాను. అది నేను ఓటు వేసిన కళ్యాణ్ గారికి. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశం అది అన్నీ చూడాలి కదన్నా. ఇంకెలా ఉంటుందో చూడాలి. 1 year 2 years ఆగితే ఎలా ఉంటుందో చూద్దాం.